సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకునేందుకు, చారిత్రాత్మక స్థలాలు చూసేందుకు, గుళ్ళు గోపురాలను దర్శించేందుకు పర్యాటకులుగా విదేశీయులు మన దేశానికి రావడం అందరికీ తెలిసిన వ్యవహారమే. ఇటీవలి కాలంలో పిల్లల కోసం కూడా మన దేశానికి వస్తూ ఉన్నారు విదేశీయులు. సరోగేట్ మదర్ కావాలనుకున్న విదేశీయులు మొదటి టార్గెట్ హైదరాబాద్ గా మారుతూ ఉంది. సరోగేట్ మదర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మన భాగ్యనగరం. సంతాన సాఫల్య కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ కొంచెం చవకగా పని పూర్తవుతుంది. అందుకే ఎక్కువ మంది ఇక్కడికే వస్తున్నారు. ఈ దేశం ఆ దేశం అని లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి హైదరాబాద్ ను వెతుక్కుంటూ దంపతులు వస్తున్నారు. అంతకుముందు ఈ విషయమై గుజరాత్, ఢిల్లీ లేదా ముంబైలకు వెళ్లేవారు. గుజరాత్ లోని ఆనంద్ ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ లో తొలిసారిగా జర్మన్ దంపతులు సరోగేట్ శిశువును పొందారు. హైదరాబాద్ లో కుప్పలు తెప్పలుగా ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు ఆవిర్భవించడం, ఢిల్లీ ముంబైలతో పోలిస్తే కొంత ఖర్చు తగ్గడం, అధునాతన వసతులతో కూడిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిద్ధమవడం లాంటి అనేక కారణాలతో విదేశీయులు ఇక్కడికే వస్తున్నారు. జిల్లా దగ్గర మొదలు పెడితే మొత్తం గుజరాత్ అంతా ఇది ఒక కుటీర పరిశ్రమ కింద విరాజిల్లుతోంది. మన హైదరాబాద్ చెప్పక్కర్లేదు. అసలు ప్రపంచంలో ఏ రకమైన ఇంపోర్టు ఎక్స్పోర్ట్లు వ్యవహారాలు వచ్చినా ముందు హైదరాబాద్లో మొదలవుతాయి. అవన్నీ హైదరాబాద్ కూడా సరోగసీకి కేంద్రంగా ఉంది. అంటే కోళ్ల ఫారంలు పెట్టినట్టుగా బేబీ ఫారంలు పెట్టి అందులో ప్రెగ్నెంట్ విమెన్ పెట్టి నడుపుతున్న కథ మనకు కనపడుతోంది. కేవలం ఖర్చు ఒక్కటే కాదు, అమెరికాతో పాటు భారత్ లో సరోగసీ చట్టబద్దం కావటం, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, అద్దె తల్లి దగ్గర నుంచి ఇతరత్ర ఏజెన్సీల వరకు ఇక్కడ మోసాలు లేకుండా పని జాగ్రత్తగా జరిగిపోతుందనే భరోసా కలిగించడంతో హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతకంటే ముఖ్యమైన సంగతేమంటే 9 నెలలు కడుపులో మోసిన తల్లికి సహజంగానే బిడ్డపై మమకారం ఏర్పడుతుంది. దాంతో ఆ శిశువు తనకే కావాలని డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఇక్కడి సరోగేట్ మదర్లు బిడ్డను కనిపెట్టడానికి కేవలం ఉద్యోగంలాగే భావిస్తున్నారు తప్ప సెంటిమెంట్ల జోలికి పోవడం లేదు. ఇది కూడా విదేశీ జంటలకు అనుకూలంగా ఉంది. విదేశస్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ తల్లుల ద్వారా వాళ్ళు పిల్లల్ని పొందుతున్నారు. అయితే మరి వాళ్ళ దేశాల్లో ఈ టెక్నాలజీ లేదా? ఎందుకని ఇంత దూరం వస్తున్నారు అంటే, అక్కడ దేశాల్లో చాలా మటుకు చట్టాలు పకడ్బందీగా ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ రక్త సంబంధీకులు వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మాత్రమే అక్కడ సరగేసి అనేది సాధ్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీలు కూడా సంతానలేమి జంటలను హైదరాబాద్ కు వెళ్లమని సలహాలిస్తున్నారు. విమాన టికెట్లు, హోటల్లో ఉండేందుకు అయ్యే ఖర్చు, మెడికల్ ప్రొసీజర్, సరోగేట్ మదర్ కు ఇచ్చే డబ్బు అంతా కలిపి సరోగేట్ పద్ధతిలో బిడ్డను పొందడానికి సుమారు 10 లక్షల వరకు ఖర్చవుతోంది. బిడ్డను కడుపులో మోసినందుకు 6 లేదా 7 లక్షలు తీసుకుంటున్నారు. కొద్దిమంది 9 లక్షలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అందులో గర్భిణిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు, పోషకాహారం, మెడికల్ చెకప్లు, ప్రసవ సమయంలో అయ్యే ఖర్చు, ఇలా 1.5 లక్షలు తీసివేయగా మిగిలేది మాత్రమే తమ ఫీజు కదా అంటున్నారు తల్లులు. 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడితే ఈ ఆడవాళ్ళకి 1,00,000 రూపాయలు, 50,000 లేకపోతే 1,50,000 వస్తున్న పరిస్థితి ఉంది. అంటే మధ్యలో ఎవరు లాభపడుతున్నారు అంటే ఫెర్టిలిటీ క్లినిక్స్ లాభపడుతున్నాయి. దీన్ని అసలు ఏ విధంగా ఆమోదించాలి మనం? తరువాత చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి. ఆ బిడ్డ గనక సరోగసీ బిడ్డని, ఆ పౌరసత్వాన్ని భారతదేశం గుర్తించట్లేదు. భారత్ లో సరోగసీ వైద్య వ్యాపారం విలువ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ మార్కెట్ విలువ మిలియన్ల నుంచి $1 బిలియన్ చేరుతోంది. మొదట్లో చాలా తక్కువగా ఉండేది, కానీ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. ఏటా దాదాపు 500 మంది ఇన్ఫెర్టిలిటీ సెంటర్లను దర్శించి కనీసం $30,000 ఖర్చు చేస్తున్నారు. రాబోయే 2-3 ఏళ్లలో ఈ వ్యాపారం ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. గర్భాశయం బాలేని వాళ్ళు కూడా, తల్లి గర్భంలో పెరగలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందువల్ల వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ గర్భాశయంలో మన ఎగ్స్ కానీ మన అయిన వాళ్ళ ఫార్మ్స్ కానీ పెడితే మనకు బిడ్డలు కలిగే అవకాశం ఉంటుంది. ఎవరు బిడ్డలు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చేవాళ్లే కాదు, లోకల్ గా కూడా సరోగసీ ట్రెండ్ విస్తరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సంతానలేమితో బాధపడే వారి సంఖ్య 20% వరకు ఉంది. అయితే విదేశీయుల్లా మన వాళ్ళు ఇతరుల మీద ఆధారపడటం లేదు. సరోగసీపై అపోహలు తొలగిపోవడంతో రక్త సంబంధీకులే తమ వాళ్ళకి సాయం చేస్తున్నారు.
సరోగసీని వ్యాపారం కోణం నుంచి కాకుండా మహిళలకు అమ్మతనం ఇవ్వగలిగే సాధనంగా చూస్తే నిజంగా ఇదొక వరమనే చెప్పాలి. మరొకరికి బిడ్డను అందించాలనే త్యాగం కావచ్చు, కుటుంబ అవసరాల ఒత్తిడి కావచ్చు, వేరొకరి బిడ్డను మోయడానికి సిద్ధమైంది ఓ తల్లి. సరోగేట్ మదర్ గా మారిన ఓ మహిళతో మా ప్రతినిధి నవీన మాట్లాడారు. సరోగేట్ మదర్ గా మారడానికి కారణాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమె ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక పరిస్థితుల కారణాల వల్ల దిక్కు తోచని పరిస్థితిలో సరోగసీ మదర్గా మారిన ఒక మహిళతో మనం ఉన్నాం ఈరోజు. మరి వారిని అడిగి ఎలా మరి సరోగసీ మదర్గా ఎలా మారారో, ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, మరి ఇప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, అవన్నీ ఆడి మాటలో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు సరోగసీ మదర్గా మారారు? ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మారాను. ఇంట్లో పరిస్థితులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎలా ఉంది సరోగసీ మదర్గా మీరు వచ్చినప్పుడు మీకు మరి భయం అనేది ఏమీ లేదా? ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చారు మీకు డాక్టర్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ? నాకంటూ ఏం భయం లేదు. ఇక్కడ నర్సులు కానీ డాక్టర్స్ కానీ అందరూ బాగానే చూసుకుంటున్నారు. ఒక మంచి ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నారు అందరూ. మరి ఇప్పుడు సరోగసీ మదర్గా మీరు మారిన ఎన్ని మంత్స్ అవుతుంది? ఇప్పుడు మీకు ఎన్నో నెల, ప్లస్ మీకు ఎప్పటి వరకు వీళ్ళు ట్రీట్మెంట్, మరి వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంటుంది మీ మీద? ఇప్పుడు నాకు వచ్చి 3 months, వాళ్ళు 9 months వరకు వాళ్ళదే, అంటే మొత్తం ట్రీట్మెంట్ డెలివరీ అయ్యే వరకు వాళ్ళకి బిడ్డనిచ్చే వరకు వాళ్ళదే బాధ్యత. మేడం, మీకు ఇప్పుడు మరి ముందు పిల్లలు ఉన్నారా మీకు? అంటే ఇదే ఫస్ట్ టైం లేకపోతే? లేదు, పిల్లలు ఉన్నారు, బాబు పాప ఇద్దరు. అంటే మరి ఇప్పుడు సరోగసీ మదర్గా మారుతున్నారు కదా, మరి దీంట్లో మీ హస్బెండ్కి బిఫోర్ మీరు చెప్పారా? అంటే చెప్పకుండా ఏమైనా జరుగుతుందా? బిఫోర్ చెప్పడము, మరి తర్వాత మా హస్బెండ్ ఏమన్నారు, కౌన్సిలింగ్ ఏమన్నా ఇప్పించారా దాని విషయం? లేదు, మా హస్బెండ్ని ఒప్పించి వాళ్ళని అడిగి మేము చేసాము, లేదంటే చేయం కదా. వాళ్ళని అడిగి, మా హస్బెండ్ని అడిగి ఒప్పించినాక మేము ఒప్పుకున్నాం. అద్దె గర్భం అంటారు దీన్ని, అంతే కదా, గర్భాన్ని అద్దెకి తీసుకోవడం అంటారు. ఇప్పుడు 9 నెలలు మోయడం అనేది మామూలు విషయం కాదు. అంటే కన్న ప్రేమ అనేది మరి మీరు 9 నెలలు మోసి మళ్ళీ ఇచ్చేయాలి వాళ్ళకి. సో ఇచ్చేటప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మీకు? ఫీలింగ్ అంటే ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి కూడా బిడ్డనిస్తున్నా అన్న సంతోషం ఉంటుంది కొంచెం. మాకైతే వాళ్ళని కూడా అమ్మాని పిలిపించుకున్నట్టు ఉంటుంది కదా. బయట పబ్లిక్ మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నిజంగా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే పిల్లలు కనలేని పరిస్థితిలో ఇలాంటి సరోగసీ మదర్గా మారుతున్నారు కొంతమంది ఏంటంటే, బిడ్డల కంటే వాళ్ళ అందం తరిగిపోతుంది, మేము మళ్ళీ ఫ్యాషన్గా ఉండలేము, మేము ఎందుకు కనాలి, వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కనిస్తారు కదా అని 9 నెలలు మేము ఎందుకు మొయ్యాలి అనుకుంటున్నారు. సో మరి వాళ్ళది కరెక్ట్ అంటారా, ఇలా కరెక్ట్? సరోగసీ మదర్గా మారడానికి అసలైన కారణం ఏముందని చెప్తారు మీరు? లేదు మేడం, తల్లి అవ్వడం చాలా గొప్ప వరం. అది ఎవరికి అసలు దక్కదు, ఏమో చెప్పాలి అట్లా. అంటే మీరు సరోగసీ మదర్ అనేది మీకు ఇంతకుముందు తెలుసా? దీని మీద అంటే అవగాహన ఉందా మీకు, లేకపోతే ఓన్లీ మీకు కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పి ఇలా మారడం జరిగిందా? నాకు ఏం తెలియదు అట్లాంటిది. కుటుంబ సమస్యల వల్ల ఇట్లా రావాల్సి వచ్చింది అంతే. నాకేం తెలియదు. ఇట్లా అది తెలిసిన సిస్టర్స్ వాళ్ళు చెప్పారు, ఇట్లా చెప్పారు. లేదు, ఏమనిపించలేదు, ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అంతే. అదొక్కటి ఆలోచించాము అంతే, ఇంకేం ఆలోచించలేదు. తల్లిగా మీరు ఆల్రెడీ మోస్తున్నారు 9 నెలలు, ఎవరో బిడ్డను మీరు మోస్తున్నారు. ఫైనల్గా క్వశ్చన్ వస్తుంది మీకు, ఎవరైనా ఒకళ్ళే అంటే అప్పుడు ఒక మదర్గా ఏం చెప్తారు మీరు ఆన్సర్? బిడ్డ కావాలంటాం, బిడ్డనే కావాలని అంటారు. తల్లి అన్న తర్వాత బిడ్డకే ఇంపార్టెంట్ ఇస్తుంది. మాది ఏం చెప్పలేం కదా. బిడ్డ తల్లి గురించి, అమ్మ ప్రేమ అనేది, అమ్మతనం గురించి ఏం చెప్తారు? అమ్మ అంటే అది చెప్పలేనట్టు. అది వాళ్ళు బిడ్డలు అమ్మ అన్నారంటే చాలా ఇక్కడ లేని సంతోషం కలుగుతుంది. అది అమ్మని పిలిపించుకోవడం కూడా చాలా అదృష్టం. చూశారు కదండి, ఆర్థిక అవసరతలు అమ్మతనాన్ని అమ్ముకునేలా చేస్తున్నాయి. సరోగసీ ఇండియాలో అతిపెద్ద వ్యాపారంగా మారింది. మహిళలు వాళ్ళ అవయవాలే దీనికి పెట్టుబడిగా పెడుతున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో నవీన, NTV. ఇది ఇవాల్టి ఫోకస్. మరో అంశంపై మళ్ళీ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.